ఆ కంపెనీ ఈ కంపెనీ అని విదేశాల మోజులు ఉన్నారు తప్ప పెట్టుబడులు తండి. కానీ మన సంపత్తిని ఏ రకంగా ఇస్తారో ఆ ఎంఓయూలు బయట పెట్టండి. ఎంఓయూలు బయట పెట్టకుండా మీకు నచ్చిన వాళ్ళకి మీకు కావాల్సిన వాళ్ళకి దానం చేస్తున్నారు. వాళ్ళు అమరావతిని నాశనం చేస్తున్నారు, ఉత్తరాంధ్రని నాశనం చేశారు. ఏం బాగు చేసి అడుగుతున్నారు. దయచేసి, ఎందుకంటే చక్రవర్తి గారు అన్నీ చెప్తారు, నేను గూగుల్ డేటా విషయంలో పూర్తిగా వెళ్ళదలుచుకోలేదు. సార్ చెప్తారు. డెఫినెట్గా గూగుల్ డేటా వీళ్ళు అదొక పెద్ద స్కామ్ అని మనం చేస్తున్నాను. జై హింద్. పర్సంటేజ్ అడుగుతున్నారు భూముల్లో, పర్సంటేజ్. తిరుపతిలోని ప్రైమ్ ల్యాండ్లో 50% అడిగిన ఉదంతాలు ఉన్నాయి. 50% అడుగుతున్నారు. మీ భూమి బయటికి రావాలా? నా సంతకమే కదా కావాల్సింది. 50%. ఎందుకయ్యా 50%? ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కింది దాకా అందరికి ఇవ్వాలి మేము. మరి మీరే పెట్టి మా భూమి 22లో పెట్టి మా జీవితాలు నాశనం చేసి 50% మీ తాతలే ఎంత మీరు 10 లక్షలు కొన్నారు, 10 కోట్ల భూమి. 10 లక్షలు కొన్న భూమి 10 కోట్లు అయింది ఇప్పుడు. మరి మా వాటా మాకు ఇవ్వాలి కదా. ఇది పరిస్థితి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆస్తి హక్కుల కేంద్రం స్థాపిస్తున్నాం. తిరుపతిలో స్థాపించబడింది, విజయవాడలో స్థాపిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరన్నా పోరాటం చేయాలి దీని మీద అనే ఆసక్తి ఉంటే మాతో చేతులు కలపండి. ప్రతి జిల్లాలో ఈ ఆస్తి హక్కుల కేంద్రం స్థాపించాలి. 22A కొరకు పోరాడదాం. 22A దాటుకొని ఇతర రెవెన్యూ సమస్యల మీద, ఎందుకంటే మీరు ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, ప్రజల బతుకులు అక్కడ అసలు ఎంత దీనంగా ఉంటాయో నేను చెప్పలేను. సంవత్సరాల తరబడి తిరిగి అలిసి సొలిసిపోయిన ప్రజలు, వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం. ప్రజా ఉద్యమం వచ్చి పోరాడాలి, మన హక్కుల కొరకు పోరాడితేనే దీంట్లో మార్పు వస్తుంది. కాబట్టి అందరం చేతులు కలపాలి. ఈరోజు ఈ సమావేశం నిర్వహించిన బివి రామ్ గారికి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.